స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. ఒక కిరాతకుడు వేటకు వెళ్ళాడు. ఎదురుగా పులి కనిపించింది. భయంతో పక్కనే ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. అప్పటికే అక్కడ ఓ ఎలుగుబంటి విశ్రాంతి తీసుకుంటుంది. మనిషి అలికిడికి దాని నిద్రమత్తు వదిలిపోయింది. కంగారు పడిన వేటగాడు, నేను ప్రాణాపాయంలో ఉన్నాను, నువ్వే కాపాడాలి అంటూ చేతులు జోడించాడు. చెట్టెక్కడం చేత కాదు కాబట్టి అసహనంగా కిందే తిరగసాగింది పులి. అంతలోనే దానికో ఆలోచన వచ్చింది. ఓ ఎలుగుబంటి, మనిషి మన ఉమ్మడి శత్రువు, అతన్ని కిందికి తోసేయి, ఇద్దరం కలిసి భోంచేద్దాం అంటూ చెట్టు మీదనున్న ఎలుగును రెచ్చగొట్టింది. నేను నమ్మక ద్రోహం చేయలేను, అతను నా శరణు వేడాడు అని జవాబిచ్చింది ఎలుగుబంటి. పులికి ఏం చేయాలో తోచలేదు. ఎలుగు నిద్రలోకి జారుకున్నాక మరో ఎత్తు వేసింది. ఓ మనిషి, నాకు ఆకలేస్తుంది, మొద్దు నిద్రలో ఉన్న ఎలుగును తోసేయి, నేను ఆకలి తీర్చుకొని వెళ్ళిపోతాను, నీ జోలికి రాను అంటూ కిరాతకుణ్ణి దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసింది. ఆ మాటలు అతని మీద పనిచేశాయి. కృతజ్ఞత లేనివాడై ఆ కిరాతకుడు ఎలుగును కిందికి తోసేశాడు. అదృష్టవశాత్తు ఆ ఎలుగు చిటారు కొమ్మను పట్టుకొని ప్రాణాలు కాపాడుకుంది. ఆ దశలోనూ పులిలో ఆశ చావలేదు. చూసావా మనుషులెంత స్వార్థపరులో, ఇంకా ఆలోచిస్తావెందుకు అంటూ ఎలుగుబంటిని తొందర పెట్టింది పులి. అయినా ఎలుగు ఆ మాయలో పడలేదు. ఇచ్చిన మాట తప్పను అంటూ స్థిరంగా పలికింది. దీంతో నిరాశగా వెళ్ళిపోయింది పులి. స్వార్థపరుడైన మనిషిని పెద్ద మనసుతో క్షమించి ఎలుగు కూడా బయలుదేరింది. తన కపటత్వానికి కుమిలిపోతూ ఇంటి బాట పట్టాడు వేటగాడు. అశోకవనంలోని సీతమ్మ హనుమంతుడికి చెప్పిన కథ ఇది. కాపలాగా ఉన్న అసురకాంతల్ని హతమార్చేస్తానని హనుమ ఉద్రేకపడుతున్నప్పుడు, నిజమే వాళ్ళు దుర్మార్గులే, అది అసురుల స్వభావం, క్షమ మన సహజ గుణం, దాన్ని దూరం చేసుకోకూడదు అని హితవు పలికింది సీతమ్మ.